हरि ब्रह्मा विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. 10/2/2024 శనివారము ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన అద్భుత దివ్య గ్రంథం ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మన నాలెడ్జ్ ఆఫ్ ఫుల్ నాలెడ్జ్ కూడా ఎట్లా ఉండాలి? ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఎవరి గురించిన నాలెడ్జి, ఎవరి గురించిన విజ్ఞానము, ఎవరి గురించిన సంపూర్ణ విజ్ఞానం, మానవుని గురించి, తనని తన గురించి. దానికి మొట్టమొదట ప్రధానమైన అంశం ఏంటంటే మనము ఎట్లాగా కూర్పు చేయబడి ఉన్నాం. ఒక యంత్రం ఎట్లాగైతే కూర్పు చేయబడి ఉందో అట్లాగా ఈ మానవుడు అనేది ఎలాగా కూర్పు చేయబడి అంటే రెండు విభాగాలుగా ఉంది. ఒక విభాగము ఇటర్నల్, శాశ్వతంగా ఉండేది. ఒక విభాగము ఇమోర్టల్, శాశ్వతంగా అమృతత్వంగా నశించనిది, మరణం లేనిది.
ఒక విభాగము మరణము ఉన్నది, నశించేది, నశించనిది. ఈ రెండు కలిసి ఒక చోట ఉన్నాయి. అక్కడ ఎంత తమాషానో చూడండి. నశించనిది అప్పుడు ఉండేది, తనతో పాటు ఉన్నది నశిస్తుంటారా, చూస్తూ ఉండిపోయాడు. అలాగా విశేషం ఉన్నది. దాని గురించి మనం కొంత అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్, అది తెలియకుండా ఈ సృష్టికి సంబంధించి మన చుట్టూ జరుగుతున్నది ఇవన్నీ తెలియడం అనేది జరిగే విషయం కాదు. తెలియబడడానికి అవకాశం ఉంది. మన చుట్టూ ఉన్నది తెలియబడాలి అంటే మనం తెలియబడాలి, మన సంగతి ఏంటో తెలియాలి. దానికి మొట్టమొదటగా ఈ 7 అనే విభాగం వచ్చింది. 3 ఇమోర్టాల్కి సంబంధించి, 4 మోర్టాల్కి సంబంధించి, 3 అమృతత్వ స్థితికి సంబంధించి, 4 మరణ స్థితి, నశించే స్థితికి సంబంధించి మోర్టాల్. అవేంటో నిన్న చెప్పుకున్నాము. ఆత్మ, బుద్ధి, మనస్సు హైయర్ ట్రయాడ్, ఇమోర్టాల్కి సంబంధించి, అమృతత్వ స్థితికి సంబంధించి, అట్లాగే కామ, ప్రాణ, లింగ శరీర, స్థూల శరీర. వాటిని మనం కామ, లోయర్ మెంటల్, మనస్సుని మనము పై భాగంలోకి చేర్చాము. పై విభాగంలోకి, ఇమోర్టల్ విభాగంలో మనస్సు ఉందంటే హైయర్ మనస్సు. ఈ లోయర్ దాంట్లో కూడా మనసు ఒక విభాగం ఇక్కడ కూడా ఉంది. మనము ఇంకొక రకంగా చెప్పుకుంటే ఉంది. ఒక పద్ధతిలోనేమో విభాగం కామ, ప్రాణ, లింగ, స్థూల. ఇంకొక పద్ధతిలో మనం ఎలా చెప్పుకుంటామంటే కామ శరీరము, మానసిక నీచ మానసిక శరీరము, కామ శరీరము, ఇతరికి డబుల్ టెన్స్ ఫిజికల్ బాడీ. అట్లా అది ఒక పద్ధతిగా చెప్పుకుంటాం. ఏదైనప్పటికీ 3, 4గా ఇది విభజింపబడింది. మొత్తం లోపల ఉన్నదాన్ని ఏమంటున్నాం, మోర్ టెక్నికల్లీ ద యూగో ఇన్ ద కాజల్ బాడీ, కారణ శరీరంలో ఉన్న జీవాత్మ. ద పెర్టినెంట్ టీచింగ్ యుక్తమైన, అంటే ప్రస్తుత విషయానికి సంబంధించినటువంటి ఆ టీచింగ్ ఏ విషయానికైతే బోధింపబడుతుందో దానికి పూర్తిగా సంబంధించి, ఈ విషయం చెప్పుకుంటా మనం ఇంకో వేరే ఏయో చెప్పుకోవటం కాకుండా పర్టినెంట్ టీచింగ్. పర్టినెంట్ అంటే దానికి సంబంధించింది, మనం ఏదైతే చెప్పుకుందాం అనుకుంటున్నామో దానికి సంబంధించింది, అయుక్తమైనది, ప్రస్తుత విషయాలకి సంబంధించింది, సంబంధం కదా. ద పర్టినెంట్ టీచింగ్ concerning both the devata and man is that they are threefold. దేవత అంటే డైటీ ఉంది ఇక్కడ, డైటీని నేను దేవతను చదువుతున్నాను. అండ్ మ్యాన్, మానవుడు. దేవత, మానవుడు, వీళ్ళిద్దరు కూడా ఈజ్ దట్ దే ఆర్ త్రీఫోల్డ్. మ్యాన్ అనేటప్పుడు కల్లా ఎక్కడి వరకు, అజీవాత్మ వరకు. మానవుడు అంటే అజీవాత్మ వరకు. ఆ మానవుడి యొక్క ఉపాధి ఈ 4 శరీరాలతో కలిసినటువంటి
మోర్టాల్కి సంబంధించిన నశించే శరీరాలు కలిగినటువంటి ఈ దేహం వ్యవస్థ, దేహాత్మ సంబంధించి. కాబట్టి మానవుడు అనంగానే, అలాగే దేవత అనంగానే అవేంటి 3 మూడు విభాగాలుగా ఉన్నది, మూడుగా. God, the Trinity, reproduces himself as the threefold spiritual self or soul of every human being. మరి వీడు చిట్ట చివరి వాడు కదా. అక్కడ వరకు చూసుకుంటే మనం జీవాత్మ వరకు చూస్తే, మానవుడు వరకు చూస్తే అది చిట్ట చివరి వాడు. దేవత చూస్తే అది ఆ విభాగానికి సంబంధించి అది చిట్ట చివరిగా ఉన్నది. 3 విభాగాలు ఎలాగ వచ్చినాయి, దానికి ముందు ఇంకోటి ఏదో ఉండాలి. అవి రీప్రొడ్యూస్ అయితే లేకపోతే రిఫ్లెక్ట్ అయితే ఇక్కడ మనకి ఈ 3 విభాగాలు, మనకి 3 భాగాలు ఇక్కడ తెలుస్తూ ఉంటాయి. బట్ గాడ్ ద ట్రినిటీ, ఈ 3 విభాగాలు ఎక్కడ ఉంది? బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా. గాడ్ ద ట్రినిటీ, త్రయీమూర్తి, 3 మూర్తులుగా ఉన్నవాడు. ఒకటే, వాడికి ఒక ముఖమే ఉన్నది, కానీ 3 ముఖాలుగా కలిగిన వాడుగా మనకి భాషిస్తుంది. 3 రకాల వెలుగులు ప్రసరిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క వెలుగు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క ప్రసారము, ఒక్కొక్క జీవ ప్రసారము ఒక్కొక్క విధంగా. అందుకనే ముమ్మూర్తుల త్రయీమూర్తిగా, ట్రినిటీ, త్రయీమూర్తి. ఇంగ్లీష్ పదాలు, ఇంగ్లీష్ భాషకి సంబంధించిన పదము ఈ సంస్కృతం కానీ తెలుగు కానీ దానికి సంబంధించిన పదము దగ్గరగా ఉంటుంది. ట్రినిటీ, త్రయీమూర్తి. గాడ్ ద ట్రినిటీ రీప్రొడ్యూసెస్ హిమ్సెల్ఫ్, తననే, తన యొక్క ప్రతిబింబం ఇక్కడ ఉన్నది అన్నట్టుగా తననే మరలా ఉత్పత్తి చేశాడు, తనే కిందకి దిగాడు అన్నట్టుగా. నీరు మంచుగాటను ఉత్పత్తి చేసింది అన్నట్టుగా. అట్లా తనే హిమ్సెల్ఫ్ reproduces as the threefold spiritual self or soul of every human being. అట్లా దేనికి దానికి విడివిడిగా అన్నట్టుగా అనేక రకాల మానవులు అన్నట్టుగా, అనేక రకాల ఆత్మలు అన్నట్టుగా విడివిడిగా ఎన్నో ఆత్మలు ఉన్నాయి అన్నట్టుగా ఆయన కిందకి దిగేటప్పుడు ఆ విధంగా ఆ త్రయీమూర్తి కిందకి దిగిన మళ్ళీ ఇక్కడ మనం 3 విభాగాలు, ఆ 3 హైయర్ ట్రయాడ్ ఏదైతే ఉందో, ఊర్ధ్వ త్రిభుజి ఏదైతే ఉందో, ఆత్మ, బుద్ధి, మనస్సు, ఈ 3 ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలైన గాడ్ ఏదైతే ఉందో, ఆ త్రయీమూర్తిగా ఎవరైతే ఉన్నారో ప్రారంభంలో, ఆ మూలంలో, ఆయన నుంచి కిందకి దిగింది. అయితే మనము కరెంటు తయారయ్యే చోట 400 watts, 440 watts ఉంటుంది. కానీ మన దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా 220 ఉంటుంది. సగం తగ్గిపోయింది. సగం తగ్గటం అంటే సామాన్యమైన విషయమా? దానికే రకరకాల పద్ధతుల్లో దాన్ని స్టెప్ డౌన్ చేస్తూ, ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా ఆ శక్తిని కొంచెంగా పరిమితం చేస్తూ, చిట్ట చివరికి ఇక్కడ ఈ స్థూల జగత్తులో, ఈ పరిమితమైన దీంట్లో దాన్ని తీసుకున్నా కానీ తట్టుకునేటట్టుగా ఉండేటట్టుగా 220 volts వరకు మనం ఆ 440 అలా 220 volts కి దించేశారు. అంత శక్తిని సగానికి తగ్గిపోయింది. అట్లాగే త్రయీమూర్తిగా ఉన్నాడు అక్కడ, అద్భుతమైన శక్తితో పూర్తిగా ఇమ్మోర్టల్ గా, ఎటర్నల్ గా ఉన్నవాడు ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా శక్తి తగ్గిపోయి
అన్నట్టుగా ఉందన్నమాట. అవే 3 విభాగాలు. అక్కడ 3 విభాగాలు ఏవైతే ఉన్నాయో అవే 3 విభాగాలతో ఇక్కడ మానవుడు గాని, దేవత గాని చిట్ట చివరిది ఏదున్నా సరే, ఒక అణువైనా సరే 3 విభాగాలతో కూడి ఉంటుంది. కిందకి ఆయన అట్లాగా రీప్రొడ్యూస్ అయ్యాడు. యాజ్ ద త్రీఫోల్డ్ స్పిరిచువల్ సెల్ఫ్. మూడుగా ఉన్నటువంటి ఆర్ సోల్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి జీవాత్మ, ప్రతి మానవుడు ఒక ఆత్మ కలిగి ఉన్నాడని అంటున్నాం కదా. ఎవరి ఆత్మ వాళ్ళది వేరు వేరుగా అన్నట్టుగా అంటున్నాం. ది అపోస్టిల్ Paul states this truth more plainly. మనకి దివ్య జ్ఞానం యొక్క వెలుగుకి సంబంధించి దివ్య జ్ఞానం అందించినటువంటి విషయాలకి ఈ పౌలు చెప్పినటువంటిది, అపోస్టిల్ పౌలు చెప్తున్న విషయాలు చాలా దగ్గరగా ఉంటాయి. అందుకనే ఆయన ఎక్కువగా ఉదాహరించడం జరుగుతుంది. మార్కు, వీళ్ళ నలుగురు ఎవరైతే రాసినవి ఉన్నాయో సువార్తలు, వాటికన్నా పౌలు చెప్పిన విషయాలు ఈ దివ్య జ్ఞానానికి దగ్గరగా చాలా సమీపంగా ఉండడం వల్ల ఈ పౌలు చెప్పిన విషయాలను ఎక్కువగా ఇక్కడ ఉదాహరిస్తూ ఉన్నారు. ది అపోస్టిల్ పౌల్ స్టేట్స్ దిస్ ట్రూత్. ఈ విధంగా మూలంలో ఉన్న ఒకే ఒక త్రయమూర్తిగా ఉన్నవాడు, ట్రినిటీగా ఉన్నవాడు ఎట్లా కిందకి దిగి మానవుడి ఆత్మగా 3 విభాగాలతో కూడుకున్న మానవుడిగా ఎలా కిందకి దిగాడో దానికి సంబంధించిన ఆ సత్యాన్ని ఇంకా బాగా అర్థమయ్యేటట్టుగా మనకి మోర్ ప్లెయిన్లీ, విశదంగా తేట తెల్లంగా మనకి పెద్ద తెలివితేటలు లేకపోయినా కానీ మనకి అర్థమయ్యేటట్టుగా చక్కగా వివరించాడు ఆయన. మోర్ ప్లెయిన్లీ పర్హాప్స్ దాన్ ఎనీ అదర్ బిబ్లికల్ రైటర్ ఇన్ సచ్ అటరెన్సెస్. ఇటువంటి విషయాలు చెప్పే సందర్భంలో బైబిల్ నిండా చాలా మంది వాళ్ళు ఆ దర్శించిన విషయాన్ని గ్రంథస్థం చేశారు. అందువల్ల అనేక గ్రంథాలుగా మనకి సంపుటీకరింపబడింది ఆ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ అంటే ఒక గ్రంథం అని కాదు, ఎంతో మంది దర్శించారు. ఆ దర్శించిన విషయాల్ని ఎవరికి వాళ్ళుగా దాంట్లో గుర్తు చేశారు. ఒక్కొక్కళ్ళది దానికి ఒకదాని పక్కన ఒకటి పెట్టేటప్పుడు కల్లా ఇది ఒక పెద్ద గ్రంథంగా తయారైంది. అట్లాగే మనకి ఋగ్వేదంలో అనేక మంది ఋషులు వాళ్ళు దర్శించిన విషయాన్ని, వాళ్ళు అందించిన విషయాన్ని దాంట్లో గ్రంథస్థం చేశారు. అట్లా అవన్నీ కూర్పు చేయబడి ఉన్నాయి. ఇట్లా సూక్తాలుగా ఒక్కొక్క ఆయన దర్శించిన దాన్ని సూక్తము, సూక్తము మంచిగా చెప్పబడినది. ఆ సూక్తాలుగా మనకి పురుష సూక్తము, స్త్రీ సూక్తము అట్లాగా అన్నారు. అట్లా కూడా గ్రంథాలుగా అనేక గ్రంథాల యొక్క కలయిక. అట్లాగే అనేక గ్రంథాల యొక్క గ్రంథము అంటే ఒకడు దర్శించినది, అటువంటి వాటి యొక్క కలయిక ఈ బైబిల్. ఇట్లా చాలా మంది ఈ విషయానికి సంబంధించి వివరించారు. కానీ వీళ్ళందరికన్నా అత్యంత తేలిక భాషలో సామాన్య మానవుడు కూడా అర్థమయ్యేటట్టుగా ఈ పౌలన్నాయన ఈ సత్యాన్ని మనకి వెల్లడించేశారు. Perhaps than any other biblical writer in such utterances. అటువంటి విషయాలకి సంబంధించి ఎలా చెప్పాడంటే ఆయన కొరింథియన్లకి కొంతమందికి పత్రికలు రాశాడు. ఆయన వాటిల్లో ఈ విషయాల్ని విశదపరిచాడు అనమాట. మరి ఆయన పత్రికలు రాసిన వాళ్ళు ఎవరు? చాలా సామాన్య జనులు, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ ఏదో కష్టం వచ్చినప్పుడు ఆయన గుర్తు చేసుకోవడమే. కానీ ఆయనకి మనకు ఉన్న సంబంధం ఏంటి అంటే మన కష్టాలు తీర్చేవాడు అన్నట్టే తప్పితే అంతకు మించిన సంబంధం లేదా?
అని ఆ కొంచెం విషయం మాత్రమే, తమకి కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చేవాడు ఆ యేసు ప్రభు అన్న విషయంతో వాళ్ళందరూ అంతవరకు ఆయన అవసరమైనప్పుడు ధ్యానించుకుంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్న వాళ్ళని కొంచెం ముందుకి తీసుకురావడానికి, వాళ్ళల్లో ఆ యేసు వెలుగుని నింపడానికి ఈయన పత్రికలుగా రాశాడు. ఆ పత్రికల్లో ఒకటి కొరింథీయులకి రాసినటువంటి రెండో పత్రికలో ఏం చెప్పాడంటే, ఈ ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం ఇది. యాజ్ గాడ్ హ్యాత్ సెడ్, ఎందుకు మీరే లివింగ్ గాడ్, ఆ దైవం యొక్క దేవాలయం. ఎందుకని ఈయన అంటున్నాడంటే, గాడ్ హ్యాత్ సెడ్, దైవమే చెప్పాడు ఈ విషయం. ఐ విల్ డ్వెల్ ఇన్ దెమ్, మీలో నేను నివసిస్తున్నాను. ఐ విల్ డ్వెల్ ఇన్ దెమ్ అండ్ వాక్ ఇన్ దెమ్, మీలోనే నడుస్తున్నాను. అంటే మీ మాటలు, మీ ఆలోచనలు, మీ చేతలు మొత్తం ఎవరు? నేనే. ఒక ఆలోచనగా స్ఫురింపజేస్తున్నా, మాటలుగా మాట్లాడేటట్టు చేస్తున్నా, చేతలుగా కదిలేటట్టు చేస్తున్నా నేను. ఎవరు కదిలిస్తున్నారు మిమ్మల్ని? నేను. ఎవరు మాట్లాడిస్తున్నారు? నేను. ఆలోచనలు ఎలాగ వస్తున్నాయి? నా నుంచి. ఇట్లా ఐ డ్వెల్ ఇన్ దెమ్, వాక్ ఇన్ దెమ్ అండ్ ఐ విల్ బి దేర్ గాడ్. కాబట్టి పూర్తిగా వాళ్ళని నడిపిస్తున్నది నేను కాబట్టి నేనే ఆయన వాళ్ళ యొక్క దైవంలో. ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళే కదా మనకి. ఒక పక్కన ఈయన నడిపిస్తూ ఉంటే ఇంకొక ఆయన్ని మనము ఆయన అంటే అనలేము కదా. ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళు ఆ దైవము. ఐ విల్ బి దేర్ గాడ్. అందుకని వారి యొక్క దైవమును నేను. ఎందుకు వారి యొక్క దైవముని? ఐ విల్ డ్వెల్ ఇన్ దెమ్. ఈ బైబిల్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం పేర్ల దగ్గర కొంచెం పొరపాటు పడుతుంటాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. విగ్రహం అంటే మనం సామాన్యంగా ఏమనుకుంటామంటే జీవం లేని నిర్జీవమైన ఒక రాయి అన్న ఉద్దేశంలో, అటువంటి దాంతో మనకేం పని? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? నేరుగా మనమే ఆయన యొక్క దేవాలయము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుతున్నాడు. ఎవరు చెప్తున్నారు? పౌల్, అపోస్టల్ పౌల్ కొరింథీయులకు వ్రాసినటువంటి రెండో పత్రికలో దీన్ని వివరిస్తున్నారు. నేను వారిలో నివసించి సంచరింతును. ఇది దైవము చెప్పిన మాటలు. నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు.
అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునయుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఇట్లా మనకి జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనకి ఇక్కడ కావాల్సిన విషయం. ఎందుకని మానవుడు అంటే ఈ భౌతిక దేహంలో ఉన్నవాడు, దీన్ని ఉపాధిగా తీసుకుని దీనిలో సంచరిస్తున్నవాడు. ఈయన ఎక్కడ వాడు? ఆ ట్రినిటీ, త్రైమూర్తికి సంబంధించి ఆయనే. ఇక్కడ మన ఇంట్లో బల్బు వెలుగుతుందంటే బల్బులో ఉన్న విద్యుత్ శక్తి, ఫ్యాన్ తిరుగుతుందంటే ఫ్యాన్ లో ఉన్న విద్యుత్ శక్తి ఎక్కడది? తయారయ్యే చోట నుంచి వచ్చింది. అది తయారయ్యే చోట నుంచి నేరుగా దానితో సంబంధం కలిగి ఉంది. అదే ఇక్కడికి తక్కువ స్థాయిలోకి దిగింది. ఎందుకంటే ఇక్కడ వీటిని నడిపించడం కోసం చిన్నవి దానికి చిన్న శక్తి సరిపోతుంది కదా, తక్కువ శక్తితో దీన్ని నడిపించు. కాబట్టి దీన్ని నడిపించడానికి ఎంత అవసరమో అంత శక్తితో కిందకి దిగి ఇక్కడ దీన్ని నడిపిస్తూ ఉన్నాడు. అది ఆ ఉదాహరణ మనకి కొంచెం ఒక ఐడియా రావడం కోసం. ఈ పోలిక ఎంతవరకు అంటే అట్లాగా తయారయ్యే చోట నుంచి ఎట్లాగైతే విద్యుత్ శక్తి మన బల్బులోకి వచ్చి బల్బుని వెలిగిస్తూ ఉన్నదో, తక్కువ శక్తితో, అట్లాగే ఆయన అంత అపరిమితమైన శాశ్వతుడు, అపారమైన శక్తి సామర్థ్యాలు కలవాడు. దానికి అనంతం. ఇక ఆయనకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అనంతం. మనము పొరవలేనంత, చెప్పలేనంత అంతటి శక్తి సామర్థ్యాలు కలవాడు. మానవుడుగా ఈ ఉపాధిలోకి దిగి ఇక్కడ నివసిస్తూ ఉన్నాడు. ఆ విద్యుత్ శక్తి 440 volts తో ఉన్నటువంటి అద్భుతమైన శక్తితో అంత శక్తితో ఉన్నటువంటి విద్యుత్ శక్తి సగానికి సగం తగ్గిపోయి మన బల్బులోకి వచ్చింది, మనం ఫ్యాన్లోకి వచ్చింది. ఇట్లా మనము బల్బు ఫ్యాన్ లాగా అనుకుంటే శక్తి కలుగు క్రమక్రమంగా తనని తను తగ్గించుకుంది. ఇంకొకళ్ళని ఎవరినో పంపలేదు. తయారైన చోట నుంచి విద్యుత్ శక్తి అక్కడ తయారవుతూ, నేను ఎక్కడ ఉంటాను, మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో బల్బులు వెలిగించండి పోండి అని చెప్పి వేరే కరెంటుకి చెప్తుంది, వేరే విద్యుత్ శక్తి అనే వచ్చి వెలిగిస్తుంది. అక్కడ తయారైతే ఏదైతే ఉందో అదే ఇక్కడికి వచ్చి వెలిగిస్తుంది. అంతేగాని ఇంకొకళ్ళు ఎవరు రాలేదు ఇక్కడికి. అలాగే మొత్తానికి ఆధారమైన వాడు, ఇప్పుడు మూర్ఖులుగా ఉన్నవాడు వాడే ఇక్కడికి వచ్చి మానవుడుగా ఈ ఉపాధిలో ఉన్నాడు. అదే అర్థం అవ్వాలి. ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్, మానవుడి యొక్క సంపూర్ణ విజ్ఞానం. మానవుడు ఏమంటే ఆ మానవుడు ఎవరో తెలిసిపోతే మానవుడు ఏ ఉపాధిలో ఉన్నాడో ఈ ఉపాధి గురించిన విషయం తెలుస్తుంది. మళ్ళీ ఈ ఉపాధి ఎట్లాగ వచ్చింది, మళ్ళీ ఆయన ఎట్లాగా వచ్చాడు అనేది అది తర్వాత మళ్ళీ అది కూడా వస్తుంది. ఈ మానవుడుగా త్రయమూర్తే, అద్భుత శక్తి కలిగిన త్రయమూర్తే క్రమక్రమంగా తన యొక్క శక్తిని తగ్గించుకుంటూ చాలా పరిమితమైన శక్తితో ఇక్కడ ఉన్నాడు. అట్లాగే ఈ ఉపాధి కూడా ఆ మాదిరిగానే డొర్లుకుంటూ వచ్చి ఇక్కడ ఉపాధిగా ఇక్కడ ఉంది. ఈ ఉపాధి ఆయనే. ఈ ఉపాధిలో ఉన్న మానవుడు అని చెప్పబడే, ఆత్మగా చెప్పబడే ఆత్మ ఆయనే, మానవుడు ఆయనే. ఈ మానవుడు ధరించినటువంటి ఉపాధి ఆయన.
Ye are the temple of the living God. జీవము గల దేవుని ఆలయము అయి ఉన్నాము. As God hath said, I will dwell in them and walk in them, and I will be their God. I will be their God. ఇక్కడ మనము స్థూలానికి వచ్చినప్పుడు పరిమితమైన ఇదిగా ఉంది కాబట్టి, డ్యుయాలిటీ వస్తుంది కాబట్టి, ఆ రెండు అనేది భిన్నత్వము వస్తుంది కాబట్టి, భిన్నత్వము అనేకత్వము వస్తుంది కాబట్టి, అప్పుడు మనకన్నా శక్తి గలవాడెవడో చూసి ఆయనకి సంబంధించిన వాళ్ళం అన్నట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఐ విల్ బి దేర్ గాడ్ అని ఆయన చెప్పగలుగుతాడు. నేనే అక్కడ ఉంది, ఐ విల్ బి దేర్ గాడ్ అని. అంటే ఇప్పుడు ఇది ఈ ఒక్క మాట పట్టుకునే మతాలన్నీ ఎవరి గాడ్ వాళ్ళు అన్నట్టుగా, ఆయనండి గాడ్ అంటే అది ఒక మతం, కాదండి ఈయనండి గాడ్ అంటే ఇంకొక మతం. ఇట్లాగా మనం పొరపాటు పడడానికి అవకాశాలు వచ్చినాయి. అదేంటి, నేనే ఇక్కడికి దిగాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి, కాకపోతే తక్కువ స్థాయిలో ఉన్నాను కాబట్టి ఎక్కువ స్థాయి వాడికి సంబంధించిన వాళ్ళము అని చెప్పుకోవాలి కదా మనం. అంతే స్థాయిలో అక్కడ మూలంలో ప్రారంభంలో ముమ్మూర్తిలో ఉన్నటువంటి ఆ ట్రినిటీ ఎవరైతే ఉన్నారో, త్రయమూర్తిగా అద్భుతమైన శక్తితో, అనంతమైన అపారమైన శక్తితో ఎవరైతే ఉన్నారో అక్కడ, అంతే శక్తితో కిందకి వచ్చాడు అనుకుందాం. అప్పుడు ఇక మనం ప్రత్యేకంగా ఐ విల్ బి దేర్ గాడ్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ నేనే, అక్కడ నేనే, దానికి ఇంకా వేరే ఏముంది. ఇక్కడ శక్తి తక్కువతో పరిమితమైన విషయంగా ఉండడంతో భిన్నత్వం రావడం వల్ల డ్యుయాలిటీ రావడం, అది ఎవరు చెప్పినట్టుగా, దైవము చెప్పినట్టుగా, మనం చెప్పినట్టు కాదు. దైవం ఏమని చెప్తున్నాడు, ఐ విల్ బి దేర్ గాడ్. ఆ మానవుడుగా ఎవరైతే ఉన్నారో ఆ మానవ సమూహానికి, వాళ్ళందరికీ దైవం ఎవరు, నేను. ఐ విల్ బి దేర్ గాడ్. ఎందుకు, నేనే కదా ఇక్కడ ఉంటున్నాను, నేనే ఇక్కడికి దిగాను, మానవుడుగా ఇక్కడికి వచ్చాను, ఉపాధిగా నేనే వచ్చాను ఇక్కడికి. బట్ ఆ ఉపాధిలో నేనే ఉంటున్నాను. ఐ విల్ dwell in them, walk in them, and I will be their God. మొత్తం సమస్తము నేనే చేస్తున్నాను, చేయించేది నేనే, చేస్తున్నది నేనే. మరి ఉపాధితో కదా మనం చేస్తున్నాం పనులన్నీ. మనసు ఆలోచిస్తే చేతులు కళ్ళు నడుస్తున్నాయి, పనిచేస్తున్నాయి. మనసు ఇదంతానేమో మానవుడుగా అది ఊర్ధ్వ త్రిభుజికి సంబంధించి, ఐరట్రాయిడ్కి సంబంధించి, ఇమోర్టల్ విభాగానికి సంబంధించిన మూడు ఆత్మబుద్ధి మనసు ఏదైతే ఉందో, శాశ్వత ఇమోర్టల్ అమృతత్వ స్థితికి, మరణం లేని స్థితికి సంబంధించింది ఏదైతే ఉందో, శాశ్వతంగా ఉండేది, అది దీన్ని నడుపుతుంది అన్నట్టుగా ఉంది కదా మనకి. మరి ఈ ఉపాధి ఎవరిది, ఈ ఉపాధి ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అది దీని గురించి కూడా ఆలోచిస్తే, ఈ ఉపాధిగా వచ్చింది కూడా ఆ మానవుడుగా వచ్చింది ఎవరు, ఆ దైవమే మానవుడుగా వచ్చారు అని అంటున్నాము. అట్లాగే ఉపాధిగా కూడా ఆయనే వచ్చాడు ఇంకొక మార్గంలో. ఇప్పుడు ఏ తర్వాత మనకి చిట్టు చివరికి తేలిందంటే, మానవుడు దైవమే, ఈ ఉపాధి దైవమే, ఉన్నది ఒకటే. కాబట్టి ఇక్కడ ఉండటం వల్ల ఏమైంది, ఒకడు చెప్పేవాడు ఉన్నట్టు అయింది అక్కడ. ఆ చెప్పిన వాడు చేసిన పనులు చేసేవాడు ఒకడుగా ఈ రెండు వచ్చేసినాయి ఇక్కడ తమాషా. చెప్పేవాడేమో ఒకడు, చేసేవాడు ఒకడు. ఈ ఉపాధి ఏమో చేసేవాళ్ళగా ఉంది. దాంట్లో ఉన్న మానవుడేమో
ఆ మానవ ఆత్మ దానికి సంబంధించి అది చెప్పేవాడుగా ఉంది. అందుకని ఆయన నేనే కదా ఉంది కాబట్టి ఇక్కడ రెండుగా ఉన్నారని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ యొక్క దైవం ఎవరు? నేనే వారి యొక్క దైవాన్ని. ఐ విల్ బి ఏ గాడ్. ఐ విల్ బి దేర్ గాడ్ అంటే ఎవరు? ఎవరైతే కిందకి దిగారో వాడు. పేర్లు కాదు కదా ఇక్కడ కావాల్సింది. ఒక మతానికి సంబంధించి వాళ్ళు ఆ పేర్లు పెట్టుకోవచ్చు. కానీ ఒకటికే ఆ పేరు పెట్టబడింది. ఉన్నది ఒకడే, కిందకి దిగిన వాడు వాడే, ఉపాధిగా వచ్చిన వాడు వాడే. కాబట్టి ఐ విల్ బి దేర్ గాడ్ అంటే యెహోవా అని వీళ్ళు చెప్పచ్చు. విష్ణుమూర్తి అని ఇంకొకడు చెప్పొచ్చు. అల్లాహ్ అని ఇంకొకడు చెప్పొచ్చు. పేర్లు ఏముంది? కానీ ఉన్నది ఒకడు. ఇట్లా మనం అర్థం చేసుకోవాలి. ఐ విల్ బి దేర్ గాడ్ అంటే ఈ మాటను పట్టుకుని ఆయనండి, ఈయనండి మనం పొరపాటు పడుతున్నాము అనేది. అందుకే పౌలు చాలా చక్కగా స్పష్టంగా తేలిక మాటలతో మోర్ ప్లెయిన్లీ perhaps than any other biblical writer in such utterances ఏమాత్రము నిగూఢంగా దాచిపెట్టడం అన్నట్టు కాకుండా ఉన్నది ఉన్నట్టు యథార్థంగా ఉన్న విషయాన్ని యథార్థంగా ఆయన విశదంగా తేటగా నిష్కపటంగా ఏమాత్రము కపటం లేకుండా నిష్కపటముగా విశదపరిచాడు. ఎందుకంటే ఆయన అనుభూతి పొందాడు. పొందాలని వీళ్ళ మీద ఉన్నటువంటి అప్రేమతో పత్రిక ఆ విధంగా విశదం చేశాడు ఆ విషయాలని. అండ్ ఇంకొక పత్రికలో ఏంటంటాడంటే నో ఈ మీరు తెలుసుకోండి. నో ఈ అంటే మీరు నాట్ దట్ యువర్ బాడీ is the temple of the Holy Ghost which is in you, which ye have of God, and ye are not your own. ఈ బాడీ గురించి మళ్ళీ వివరించారు. అంటే ఉపాధి నాది అనుకుంటున్నాం కదా. మన పేరు చెప్పంగానే మన పేరు చెప్పుకుంటుంటే దేన్ని ఉద్దేశించి చెప్తున్నాం? ఈ భౌతిక దేహాన్ని. ఈ దేహం వరకు పరిమితమై ఈ దేహానికి సంబంధించిన మనకి ఏ ఆలోచనలు వస్తున్నాయో ఆ మనసు వరకు పరిమితమై మన స్వభావం వరకు పరిమితమై మన ఆలోచనల వరకు పరిమితమై లేరు అని చెప్తున్నాం. కానీ బాడీ మరి ఎట్లాగుంది? ఈ నాట్ దట్ యువర్ బాడీ, మీరు ఈ దేహం కాదు. దేహం మీకు ఇవ్వబడింది. దేహంలోకి మీరు వచ్చి పనులు చేసుకుంటున్నారు. ఉపాధి అది. మోటార్ సైకిల్ ఎక్కామంటే మోటార్ సైకిల్ నేనంటే అంటాము మనం. మోటార్ సైకిల్ మీద ఎక్కి బయలుదేరాము. మోటార్ సైకిల్ మీద ఎక్కడికో వెళ్ళాలి. మోటార్ సైకిల్ తీసుకున్నాం, స్టార్ట్ చేసాము, వెళ్తున్నాం. ఇది నా మోటార్ సైకిల్. నేను దీని మీద ప్రయాణం చేయడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నాను. ఇదో నాకు ఒక పనిముట్టు అని అంటామా, లేకపోతే నేనే మోటార్ సైకిల్ అంటాం. మోటార్ సైకిల్ ఏమంటాం? నాకు ఉపయోగపడే ఒక పనిముట్టు లాగా అంటాం. అట్లాగే ఈ బాడీ, దేహము ఏదైతే ఉందో ఇది ఒక పనిముట్టు మనకి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఈ పనిముట్టుని, ఈ దేహాన్ని, ఈ ఉపాధిని పరిపూర్ణం చేయటం కోసం మనం దీంట్లోకి వచ్చాం. అంటే అక్కడ మోటార్ సైకిల్ ఉదాహరణ ఏమో
దాన్ని ఉపయోగించుకొని మన పనులేవి మనం చేసుకోవటానికి దాన్ని ఉపయోగిస్తున్నాం. దానికి మనం ఉపయోగపడటం లేదు. ఎంత తమాషా చూడండి. మోటార్ సైకిల్‌కి దానికి ఏమన్నా ఉపయోగం ఉందా? మనం తిరగడం వల్ల? దానికి శ్రమ తప్పితే అరుగుదల తయారైనప్పుడు ఎలాగా ఉందది. ఫ్యాక్టరీల నుంచి బయటకొచ్చింది ఫ్రెష్‌గా. దడ చక్కగా అన్ని పోర్టులు చక్కగా బిగించి, ఇక్కడ ఏమీ ఇది లేకుండా సైలెన్స్‌గా చాలా తక్కువ శబ్దంతో, ఎక్కువ వేగంతో మనం ప్రారంభించంగానే ఎక్కువ వేగం వచ్చేటట్టుగా చక్కగా పనిచేస్తూ ఉందది. మరి దాన్ని ఉపయోగించుకున్నాం మనం. అంతేగాని దానికి మనం ఉపయోగపడలా. మనకు ఉపయోగపడటం కోసం అదొచ్చింది. కానీ ఇక్కడ ఉదాహరణ ఇ ఇది ఉపాధి. ఇది ఒక పనిముట్టు మనకి. కానీ ఈ ఉపాధిని కోసం ఈ ఉపాధిలోకి మనం వచ్చాం. ఈ ఉపాధిని మనం ఉపయోగించుకోవడం కోసం రాలా. ఆ ఉపాధికి మనం ఉపయోగపడటం కోసం వచ్చాం. ఇక్కడ తేడా. వెహికల్‌కి ఆలోచిస్తేనేమో అది మనకు ఉపయోగపడటం కోసం అక్కడుంది. ఇక్కడ ఈ ఉపాధి ఏదైతే ఉందో దానికి ఉపయోగపడటం కోసం మనం ఇక్కడికొచ్చాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? నో. ఈ నాట్ దట్ యువర్ బాడీ ఈస్ టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్ which is in you, which ye have of God, and ye are not your own. Therefore, glorify God in your body and in your spirit, which are God's. దైవంది. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంది. అది బైబిల్ ఎలా ఉందో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వాక్యం 20వ వాక్యం. ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే దేహము ఆలయముగా ఉన్నదని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈ దేవాలయం లాంటి ఈ ఉపాధిలోకి ఎందుకు వచ్చాం? ఈ దేవాలయంలోకి ఎందుకు వచ్చాం? ఈ ఆలయంలోకి, అంటే ఈ ఉపాధిలోకి, ఈ దేహంలోకి. ఈ దేహం అంటే ఆలయం. ఈ ఆలయంలోకి ఎందుకు వచ్చాం? దేవుని మహిమపరచుడి. దేవుని మహిమపరచుడి అంటే దేహం మొత్తం, దేవ ఆలయం మొత్తం దైవముతో నిండేటట్టుగా, పరిపూర్ణమైనటువంటి అణువులుగా తయారయ్యేటట్టు సమస్తము దైవమే. అందుకే దేహో దేవాలయ ప్రోక్త. దేహము దేవాలయము అని మనకి శివుడికి సంబంధించిన, రుద్రుడికి సంబంధించినటువంటి రుద్రాభిషేక మంత్రాల్లో వస్తుంది. దేహో దేవాలయ ప్రోక్త. అలాగే ఇక్కడ దేహము మీకు మీ సొత్తు కాదది.
విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచు. ఇంకొంచెం వివరంగా ఇది జాగ్రత్తగా దాని లోతుల్లోకి వెళ్తే మనకి ఇంకా విషయం తెలుస్తుంది. కానీ ఓవరాల్ గా ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేహము అనగానే నశించే స్వభావము కలది, కానీ ఇది అమృతత్వానికి సంబంధించింది, నశించేది కాదు. నశించని వాడు ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించింది అన్నదానిగా ఆ దేవుని యొక్క మహిమని, శాశ్వతత్వాన్ని, మనం ఈ దేహము శాశ్వతత్వంగా ఉన్నది, ఇది నశించేది కాదు అన్నట్టుగా ఈ దేహాణువులన్నిటినీ పరిపూర్ణం చేయడం తద్వారా ఏమైంది, ఆ దేవుని యొక్క దేవుని మహిమని మొత్తం తెలియజేసినట్టు అవుతుంది. మహిమపరచుడి, దేవుని మహిమపరచుడి. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, ఈ దేహం మనకి ఇచ్చారు కాబట్టి, ఈ దేహం దేవాలయం కాబట్టి, దేవాలయంగా మీకు ఇచ్చారు కాబట్టి, ఆ దేవాలయంలోకి మీరు ప్రవేశించారు కాబట్టి దేవునిని మహిమపరచుడి అని చెప్పి దైవం గురించి ఆలోచించండి, దైవం గురించి మాట్లాడండి, దైవం గురించే ప్రార్థన చేయండి అన్నట్టుగా మనకి వస్తుంది. దేవుణ్ణి మహిమపరచుడి. అయితే ఇది ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఈ దేహం ఏదైతే ఉందో ఆలయముగా చేయాలి దాన్ని, దేవుని ఆలయముగా. దేవుని ఆలయం అంటే ఆ గర్భాలయంలో ఉన్న దైవమే, ఆ విగ్రహం ఏదైతే ఉంటుందో, విగ్రహం లేకపోతే చోటు, పవిత్రమైనటువంటి ప్రదేశం, నిర్మలమైన పవిత్రమైన ప్రదేశం. అంటే ఏమీ లేకుండా అక్కడ చోటుగా, ఆ చోటునే ప్రార్థించిన చోటునే దైవముగా భావిస్తూ ఆ గర్భాలయంలో ఉన్నటువంటి లఘు చేయొచ్చు. దానికి బదులుగా సంకేతంగా మనం ఏదైనా ఒక రాతి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు, సంకేతం అది. మనం దీపారాధన చేస్తున్నామంటే, దీపాన్ని వెలిగిస్తున్నామంటే ఏమిటి, వెలుగు మొత్తానికి, సమస్తము వెలుగుతో నిండి ఉన్నది, దానికి సంకేతంగా ఆ సమస్తమందు ఉన్నటువంటి వెలుగుకి మనము ప్రార్థించడం కోసం, దాన్ని పూజించడం కోసం మనం ఇక్కడ ఒక దీపం వెలిగిస్తున్నాం సంకేతంగా. అట్లాగా ఇది ఒక రాతి విగ్రహం లోపల ఉంటే గర్భాలయంలో, అప్పుడేంటి, ఆ విగ్రహం వరకే పరిమితం కాదు దైవం అక్కడ. అంటే ఆలయం మొత్తము పరివ్యాప్తమై ఉంటాడు ఆయన. ఇలాగా దేహము మనకి ఇవ్వబడింది కాబట్టి, ఇది నశించేది కాబట్టి ఇది దైవానికి సంబంధం లేదు అన్నట్టు కాకుండా, ఈ దేహం కూడా దైవం నుంచి వచ్చింది. మానవుడు ఎట్లాగైతే దైవం నుంచి వచ్చాడు, అట్లాగే ఈ దేహం కూడా దైవం నుంచి వచ్చింది. దైవమే ఈ దేహముగా రూపుకట్టుకున్నాడు, అట్లాగే మానవుడుగా రూపుకట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నది ఎవరు, రెండు విభాగాలుగా ఉన్నప్పటికీ రెండిట్లోనూ ఉన్నది ఒకే. ఈ పద్ధతిలో మనం దేవుని మహిమపరచుడి. Directly stated, man's spirit and God's spirit are one spirit. మనకు ఒక ఆత్మ,
దైవానికి ఒక ఆత్మ అన్నట్టు కాకుండా ఉంటూ కూడా ఉన్నది ఒకే ఆత్మ, ఉన్నది ఒకే విద్యుత్ శక్తి. మనం ఇంట్లో బల్బులో వెలిగే విద్యుత్ శక్తి ఇది వేరు, తయారయ్యే చోట విద్యుత్ శక్తి అది వేరు. కాదు, అట్లా కాదు కదా. అది అక్కడైనా ఇక్కడైనా ఉన్నది ఒకే విద్యుత్ శక్తి, కాకపోతే దాని యొక్క శక్తిలో తేడాలు ఉండొచ్చు. కానీ తయారైన చోట నుంచి ఇక్కడ దాకా ఏ ప్రసారంలో ఉంది, ఏ ఒక సంబంధం కలిగి ఉన్నాం. కాబట్టి మ్యాన్ స్పిరిట్ అండ్ గాడ్ స్పిరిట్ ఆర్ వన్ స్పిరిట్. అంటే మొత్తానికి ఆ పరమాత్మ ఏదైతే ఉందో, పరమ ఆత్మ, పరమ అంటే ఉత్కృష్టమైనది, అన్నిటికన్నా ఉన్నతమైన. మిగతా విషయాలు మనం రేపు చెప్తున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.